తెలంగాణలో పండించిన వడ్లు కొంటుందో లేదో సూటిగా సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని ప్రశ్నించారు. వడ్లు కొంటారో లేదో చెప్పకుండా అనవసర విషయాలపై బండి సంజయ్ మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు. కేంద్రం తెలంగాణలో పండించిన వడ్లు కొంటుందో లేదో సూటిగా సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని ప్రశ్నించారు. వడ్లు కొంటారో లేదో చెప్పకుండా అనవసర విషయాలపై బండి సంజయ్ మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు మీద తప్ప మిగతా వాటిపైన మాట్లాడాలని కేంద్రం నుండి బండి సంజయ్ కు ఆదేశాలు వచ్చాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణలో 66 లక్షల ఎకరాల్లో వరి పండిందని బండి సంజయ్ అడిగినట్టు ఎక్కడ వరి పండిందో చూపించేందుకు 6 హెలికాప్టర్లు సిద్ధం చేసి పెడతామన్నారు. ఎంత వరి పండితే అంత కొంటామని చెప్పడానికి బండి సంజయ్ కు ధైర్యం ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. వారి పార్టీకి చెందిన వాళ్లే ఆ పార్టీకి తీసుకువచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినప్పుడు తాము దేశద్రోహులు కాదా అని ప్రశ్నించారు. పార్లమెంటులో బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు కూడా తాము దేశద్రోహులు కాలేదా అని వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులు అంటూ బీజేపీ ముద్ర వేస్తోందని, బీజేపీ ఈ దేశంలో దేశద్రోహం తయారు చేసే ఫ్యాక్టరీనా అని ప్రశ్నించారు. బీజేపీ 2 రకాల స్టాంపులు రెడీ చేసి పెట్టుకుందని, ఒకటి దేశద్రోహులు, 2 అర్బన్ నక్సల్స్ అని విమర్శించారు. టీఆర్ఎస్ ను 2 సార్లు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారని సీఎం కేసీఆర్ అన్నారు. తాను దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పానని, కానీ పరిస్థితులను బట్టి అలా చేయలేదని కేసీఆర్ అన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ మరింత మెజార్టీతో గెలిచిందని, ఈ విషయంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు కూడా సమర్థించారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తాము ఎన్నో ఎన్నికల్లో గెలిచామని, 1-2 ఎన్నికల్లో గెలవగానే బీజేపీ ఎగిరెగిరి పడుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో ఇదే బీజేపీ తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో, బండి సంజయ్ ఏం చేశాడో తెలియాలని అన్నారు. కేంద్రంతో ఘర్షణకు ఎందుకు అని ఇంతకాలం సర్దుకుపోయామని, కానీ ఇకపై ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితులు తీసుకువచ్చిన తమ ప్రభుత్వం రైతులు వడ్లు పండించవద్దని చెబుతుందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని కేసీఆర్ అన్నారు. కేంద్రం బీజేపీ నేతలు నక్కచిత్తుల వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం బీజేపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతులు పండించేటువంటి ధాన్యానికి సంబంధించిన విషయం తర్వాత నేను స్థూలమైనటువంటి 2-3 అంశాలు లేవనెత్తిన చాలా స్పష్టంగా. ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఈరోజు ప్రెస్లో ఒక్క విషయం కూడా వడ్లు తప్ప కడమ సొలుపురాణం అంతా ఏదో వాగిండి ఆయన. మీరు కూడా ఎవరు అడిగినట్లేదు, మీరు అన్యాయం చేస్తున్నారు తెలంగాణ రైతులకు. ఓకే అంటే అర్థమైపోయాయి కదా, మీరు వరి వండియండి, మేము మెడలు వంచుతాం, ఎవరు మెడలు ఎవరు వంచాలి అని అడిగితే దానికి సమాధానం లేదు, అంతే కదా. దీన్ని బట్టే తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలి. అంటే ఎంత అల్లాటప్పగా, ఎంత లూజ్గా ఎటుపడితే అటు మాట్లాడతారో, ప్రజలను ఎట్లా వంచిస్తారో ఇంతకు మించిన నిదర్శనం లేదు, స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకటి, అయినా కూడా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరి వీడలేదు. ఇప్పటికీ ఆ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. వాటిని ఏదో రకంగా మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఒక స్పష్టత లేదు, సమాధానం లేదు. ఈ దేశంలో అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఏమైపోయింది, గట్టిగా నిలదీస్తే దేశద్రోహి. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు దేశద్రోహి కాదు, మద్దతు ఇచ్చినప్పుడు మేము దేశద్రోహులం కాదు, అప్పుడు చాలా బాగున్నాం. వాళ్ళ యొక్క వివిధ బిల్లులకు పార్లమెంట్లో సపోర్ట్ చేయాలని మా సాయం కోరినప్పుడు దేశద్రోహి కాదు కేసీఆర్, ఇప్పుడు దేశద్రోహి. అంటే ఎవ్వరు గట్టిగా మాట్లాడి నిజాలు బయటపెట్టి ప్రజల పక్షాన్ని అడిగితే, ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు. అంటే బీజేపీ దేశంలో దేశద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీ ఏమన్నా? గట్టిగా ఎవరు మాట్లాడితే వాడు దేశద్రోహి తెల్లార వరకే. ఇది బీజేపీ స్టైలు.
చాలా స్పష్టంగా కనపడతా ఉంది కదా. ఎక్కడ ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ మూలలో ఎవరు నిలదీసి ప్రశ్నించి ఉన్న విషయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తే వాళ్ళు దేశద్రోహులు అయిపోతారు. తెల్లారి వరకే ఒక స్టాంపు. వీళ్ళు 2-3 రకాల స్టాంపులు తయారు చేసి పెట్టుకున్నారు. ఒకటి దేశద్రోహి స్టాంపు, రెండవది అర్బన్ నక్సలైట్ స్టాంపు, ఇంకోటి ఇంకా గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్. చూస్తున్నాం కదా దేశంలో జరుగుతున్న ఈ పరంపరగా గత 7 ఏళ్ల నుంచి. సత్యపాల్ మాలిక్ అని చెప్పి మేఘాలయ గవర్నర్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే నియమించిన గవర్నర్, నిన్న కూడా మాట్లాడింది ఆయన. ఈ రైతు చట్టాలు రైతు వ్యతిరేకం, ఇది అవసరమైతే నేను కూడా మద్దతు ఇస్తున్నా అని మాట్లాడిండు. భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నటువంటి వరుణ్ గాంధీ కదా, మేనకా గాంధీ కూడా, వరుణ్ గాంధీ ఆయన స్వయంగా పోయి వాళ్ళకి సంఘీభావం తెలిపి ఆ కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసి ఆ చట్టాలు విత్డ్రా చేసుకోమని మాట్లాడిండు. మరి ఆయన సంగతి ఏంది? ఆయన కూడా దేశద్రోహినా? మేఘాలయ గవర్నర్ కూడా దేశద్రోహినా? ఇట్లా ఎంతమంది దేశద్రోహులను తయారు చేస్తారు? నేను ఏం చెప్పినా చైనా ఆక్రమిస్తూ ఉంది ఈ దేశంలో. ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షునిగా డెఫినెట్గా దేశం మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా, దేశం దురాక్రమణ జరగకూడదని కోరుకుంటాం. వాళ్ళు ఆక్రమిస్తున్నారని చెప్పి పేపర్లలో బాధ్యత ఫోటోలు వస్తున్నాయి, దాన్ని నిరోధించాలి అని చెప్తే దేశద్రోహులు అవుతారా? దేశం దురాక్రమణ గురి కాకుండా చూడండి అంటే దేశద్రోహులు. ఇక తెల్లాటలకి ఇది ఏం లేదు, ఇక మసిబూసి మారేడుగా చేసి బురద తల్లి కేసీఆర్ చైనాలో డబ్బులు దాచుకున్నాడట. పోయి చైనాలో అంటే ఏందన్నాడు? తల లేదు, తోక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు. ఇష్టం వచ్చిన సొల్లును ఇష్టం వచ్చినట్టు గుమ్మరిచ్చి అబద్ధాల మీద బతికేటువంటి పార్టీ బీజేపీ. కనబడుతుంది కదా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు. రైతు చట్టాలు సుప్రీంకోర్టు వెళ్ళిపోయింది. నువ్వు విత్డ్రా చేసుకుంటావా లేదా చెప్పు. స్టేట్ నంబర్ 1. రెండవది, నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా, ధాన్యం ఎంత కొంటావో చెప్పు. పంజాబ్లో పూర్తి స్థాయి ధాన్యం సేకరిస్తున్నారు, తెలంగాణలో సేకరిస్తారా లేదా? స్టేట్ క్వశ్చన్, అది చెప్పు. ఇది తర్వాత అన్నీ మాట్లాడదాం. ఇది తెలంగాణ వడ్డను కేంద్రం కొంటదా కొనదా? ఇది దింపి గోల్మాల్ దింపి ఇటు దింపి అటు దింపి చెప్పుడు కాదు. మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా, ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షునిగా నేను సీదా అడుగుతున్నా. మసిబూసి మారేడిగా చేసి ఏదో అడగోలు మాట్లాడు కాదు. తెలంగాణలో పండించే పూర్తి ధాన్యాన్ని మీరు కొంటారా కొనరా? సీదా ముచ్చట సమాధానం కావాలి. సమాధానం చెప్పేదాకా వదిలిపెట్టాం బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టాం. కేంద్ర ప్రభుత్వం యొక్క నీతి బయటపడాలి. డెఫినెట్గా ప్రజల కోసం ఉద్యమించిన వ్యక్తిగా, ప్రజల కోసం ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, దేశంలో ఏ మూలలో అయినా సరే ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. మేము ప్రజలు చెడిపోవాలని కోరుకోం. అది మా నైజం. మీలాగా మేము ఇంత చీప్గా మేము అట్లా ప్రవర్తించం. మేము అందరూ కూడా దేశం మొత్తంలో అన్ని కార్నర్స్లో అందరు ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. ఎస్, రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది అక్కడ? బాజాబ్తా చెప్పిన, బేజాబ్తా చెప్పలే. ఇవాళ కూడా చెప్తా ఉన్నా. అక్కడ పోయి చెప్పడం కాదు, ఇక్కడికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ మొత్తం అధికారులను అందరిని పిలిపించి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఈ దేశంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా చాలా స్పష్టంగా చెప్పిన నేను. కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. బేసిన్లు బేసిజాలు అడ్డం పెట్టాము, మీకు సహకరిస్తాము. రాయలసీమ కరువు ప్రాంతము, వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా, అది న్యాయం. మీరు తెచ్చుకోండి, మేము అవుట్రైట్ సపోర్ట్ చేస్తామని చెప్పినాం. ఎందుకంటే అంటే అంటే కేంద్రం గడికోసారి ఏ పార్టీ ఉన్నా రాజకీయాలు అవసరమైనప్పుడల్లా ఒక డ్రామా చేస్తారు. ఏం డ్రామా చేస్తారు? కృష్ణా, గోదావరి, కావేరీ నదుల అనుసంధానం.
తమిళనాడులో ఎన్నికలు మోపుగానే కర్ణాటకలో ఎన్నికలు మోపుగానే ఇది ఒక రెటరిక్. కేంద్రాన్ని పరిపాలించే పార్టీలకు బాగా పరిపాటి అయిపోయింది ఇది ఒకటి. ఎప్పుడు చూసినా ఇప్పుడు ఎక్కడ పోయింది, ఇప్పుడు లేదు చూడండి. మొన్నటిదాకా తమిళనాడు ఎన్నికలు ఉండే, మీరందరూ చూసినారు, మీరే విన్నరు. మీరు రోజు పొద్దున్నగానే పత్రికలు చూస్తారు. మీరు కావేరీ నదుల అనుసంధానం, కావేరీ జల అని మాట్లాడతారు. తమిళనాడు ఎన్నికలు అయిపోయినాయి, ఇక కావేరీ లేదు, మను లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త దుకాణం స్టార్ట్ చేశారు. ఏ రోజుకైనా సరే మన తెలుగు రాష్ట్రాలకు, రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ ప్రమాదం ఉంటుంది. దబన నీళ్ళు ఎక్కువ తీసుకపోయినా మంచిదే, కానీ రెండు రాష్ట్రాల అవసరాలు సంపూర్ణంగా తీరిన తర్వాత, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కరువు ప్రాంతాలన్నిటికీ నీళ్ళు వచ్చిన తర్వాత మిగిలితే ఒకవేళ బయటికి తీసుకుపోవచ్చు, దేశానికి సంబంధించింది కాబట్టి మాకు అభ్యంతరం లేదని చెప్పినాం. దాన్ని కూడా వక్రీకరించి నేనాడ పోయి చేపల పులుసు తిన్నాని, చేపల పులుసు బాధపడితే తింటాం, ఎందుకు తిన్నాం నాకు అర్థం కాదు. పక్క రాష్ట్రంలో పోయి చేపల పులుసు తింటే తప్ప, వాట్ ఇస్ రాంగ్? ఈ వ్యక్తిగత దూషణలు ఇవి నేను 20 ఏళ్ళ నుంచి చూస్తాను ఈ రాష్ట్రంలో. ఈ కిరికిరిగాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు, విషయం లేని వాళ్ళు, మాట్లాడే శక్తి లేని వాళ్ళు, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే స్థాయి లేని వాళ్ళు ఇమీడియట్గా మీద పడి బట్టగాల్చి మీదేయాలి. ఇదేనా పద్ధతి? ఇది నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పింది ఏంది? మేము డిమాండ్ చేసింది ఏంటండి? తెలంగాణలో పండే వరి ధాన్యాన్ని కేంద్రం కొంటదా కొనదా? నువ్వు వరి పండించమని బాధ్యతారహితంగా చెప్పిన మాట నిజం కాదా? యాసంగిలో వడ్లు పండించండి, మెడల వంచి కొనిపిస్తామని అన్నమాట వాస్తవమా కాదా? ఇప్పుడు దాని నుంచి పారిపోయినావా? ఆన్సర్ ఇట్ ఫస్ట్. నీ గురువులు సంస్కారం నేర్పినావు కదా, నీకు సంస్కారం అంతరం అయితే సింపుల్గా చెప్పు కదా. నేనేమి ఉర్దూలో, ఇంగ్లీష్లో నీకు అర్థం కాని భాషలు అడుగుతలేను కదా. నీకు అర్థమయ్యే భాషలోనే స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు అడుగుతున్నాను నేను. 67 లక్షల ఎకరాల వరి చూపిస్తావా అంటున్నావు దా. 6 హెలికాప్టర్లు పెడతావు, ఒకటి కాదు 6 హెలికాప్టర్స్ పెడతావు. నువ్వురా, నీ కేంద్ర ప్రభుత్వం తీసుకురా, నీ మంత్రిని తీసుకురా, నీ అధికారులు రండి. లేని పంటను ఉన్నట్టు చూపెడతామా? అట్ట సాధ్యం అవుతుందా? జరుగుతుందా? 62 లక్షల ఎకరాల్లో ఇప్పుడు వరి వస్తున్నదా బాబు అని చెప్తే అది లేదు అని బుకాయిస్తున్నావు అంటే దాన్ని ఏమైనా అర్థం చేసుకోవాలా? మీరు మోసగాళ్ళు, మీరు కొనరు, నేపాల్ చెప్తారు, తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతారని అర్థం చేసుకోవాల్సింది తప్ప ఓ మాట చెప్పచ్చు కదా, ఎంత పడితే అంత కొంటామని. ఎందుకు చెప్తలేరు? చక్కగా చెప్పచ్చు కదా. ఇప్పుడు వచ్చేది కాక ఇంకా యాసంగిలో కూడా పంట ఏమన్నా మొగనివి కదా నువ్వు. మరి ఎక్కడవా? ఒకటే దెబ్బకు తెల్లారి వరకు నువ్వు పోయిందా? వచ్చినా ఢిల్లీకి వెళ్ళి నీకు ఢిల్లీకి వెళ్ళి మంత్రులు ఫోన్ చేసి నువ్వు ఎట్లా మాట్లాడినావు, నువ్వు పిచ్చోనివి, మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా మాట్లాడినావు అని చెప్పి యాడ్ నుంచి వచ్చినాయి. మాకు తెలుసు. రాగానే మాట మార్చి అది పక్కకు, వడ్లన్నీ పక్కకు పోయినాయి. ఇక వడ్ల ముచ్చటే పక్కకు పోయింది. బీజేపీలో మహాపండితులు ఉంటారు కదా, వాళ్ళు నాకు ఏం చెప్పినాడు, నువ్వు వడ్లు తప్ప ఇంక అన్ని మాట్లాడు, కేసీఆర్కు స్టాంప్ వేసేది దేశద్రోహి అని. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ, నువ్వు కేసీఆర్ అంటాడైనా అసలు నువ్వెక్కడ, నువ్వు నాకు అర్థం కాదు. నువ్వెక్కడ కనబడ్డావు తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ కోసం బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఓటేయలేదు అంటాడు. ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? ఎక్కడ తెలంగాణ, ఏం కథ? ఇప్పుడు మోపైన నువ్వు నిన్నయాల తెలంగాణ ఉద్యమం చేసినా నీ ఊసెక్కడిది, నీ అడ్రస్ ఎక్కడిది, అసలు నువ్వు ఎవరిని తెలిసి రాష్ట్రంలో? గుడ్డు ఎక్కడిది? గుడ్డు కూడా లేదు, గుడ్డచ్చి పిల్లలకి దాని సామెత కలవది. అసలు నీ పత్తనం లేదు కదా, నువ్వు ఎవరో తెలియదు, ఈ దేశానికి తెలియదు, ఈ రాష్ట్రానికి తెలియదు. నిన్నెలా వచ్చి నేను ఏదో చెంగడ బింగడ దుంకుతా అంటే నడవదు. నేను అందుకే నిన్న మీకు కూడా చెప్పినా కదా, నేనే మాట్లాడతా డైరెక్ట్. ఇప్పుడు మధ్యలో ఇంకా పిలిఫరేజ్ లేకుండా వీళ్ళ కథ తేల్చేదాకా నేనే డైరెక్ట్గా మాట్లాడతా ప్రతిరోజు. వదిలిపెడతాం అనుకుంటారు, వదిలిపెట్టాను, క్వశ్చనే లేదు. ఎవ్రీడే ఉంటుంది కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్, అడుగు అడుగున ఉంటుంది. ఎస్, ఈ రాష్ట్రం మీద పడి తోడేళ్ల మంద మీద పడేట్టు పడి ఆగం దింపుతామంటే, గ్యారెడీ చేస్తామంటే నడవని ఇయ్యం. ఎట్లా నడవనిస్తామండి? మేము కాపలాదారులం. తెలంగాణకు నువ్వు ఏం చేసినావో చెప్పంటాడు ఈ మొగోడు. సామెత ఉన్న తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందని ఇల్లు లేదు అని. ఎస్, ఏదో సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరుతూ ఉంది. అది బియ్యం కావచ్చు, పెన్షన్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు,
రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, మిషన్ భగీరథ మంచినీళ్ళు కావచ్చు. నీ ఇంటికి కూడా వస్తున్నాయి కదా మిషన్ భగీరథ మంచినీళ్ళు. మిషన్ భగీరథ మంచినీళ్ళు అందని ఇల్లున్నదా తెలంగాణలో? అది సంక్షేమ పథకం కాదా? ఇంకోటి సిగ్గుమాలిన మాటలు ఏంటంటే బాధ కలిగేది, దేశాన్ని నడిపి కేంద్రాన్ని పాలించేటువంటి ప్రభుత్వం యొక్క పార్టీ అధ్యక్షుడు నిస్సిగ్గుగా కనీసం ఏమనుకుంటారు నవ్విపోదురు కాక నాకేం సిగ్గు అన్నట్టుగా గోల్ర పైసలు మేమే ఇచ్చినాం, ఇచ్చినావా? నువ్వు ఇచ్చినావా? రుజువు చేస్తావా? గొర్రెల పైసలలో నీది ఏ కాన ఉన్నా నేను ముఖ్యమంత్రి పదవికి 1 నిమిషంలో రాజీనామా చేస్తా. నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుందండి, ఎన్సిడిసి అంటారు దాన్ని. దాని నుంచి మేము అప్పుగా తీసుకున్నాం గొర్రెల పథకానికి, వడ్డీతో సహా తిరిగి కడుతున్నాం. దానికి నువ్వు ఇచ్చిందేమో తోక, నాకు అర్థం కాదు. ఇన్ని అబద్ధాలు చెప్తారా? ఇంత గోల్మాలు ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇంకోటి ఏంటంటే మరి నీ బీజేపీ పాలితే ఒక్క రాష్ట్రంలోనే ఎందుకు తెలుగు? ఇంతకని ఇక గొప్ప పథకం ఉండాలి కదా. మీ పార్టీ పాలసీ అంత గొప్పదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో మీరు 2000 పెన్షన్ ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వరు? ఒక్క రాష్ట్రంలో షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ పథకం ఉందా మీరు పరిపాలించే రాష్ట్రాలలో? ఎందుకు లేదు? అంటే మేము పనులు చేయము, పెట్రోల్ ధర పెంచిన ఎందుకు పెంచినంటే తక్కువ కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ పోండి, పాకిస్తాన్ పోండి, ఇదా భాష. పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతారా అని చెప్పి ప్రజలు ఇంకోలో అడిగితే తగ్గాలంటే మీరు అటు పోండి. ఇంకేం చెప్తారు? ఉచితాలు ఇచ్చి మీరు సోమరిపోతులను చేస్తున్నారు ప్రజలు. మేము సోమరిపోతులను చేస్తున్నామా? ఎక్కడ సోమరిపోతులు అయినా ఎవరిని సోమరిపోతులను చేసినాం మేము? అంటే పొంతన లేని ఒకటే లెక్క, ఇక రొడకొట్టుడు, బిత్తిరిగత్తర మాట్లాడు. మేము ఇవ్వలేమండి. 2 సార్లు బాజాప్తా ఎలక్షన్లో గెలిచి వచ్చినాం. ప్రజలు పెట్టింది మమ్మల్ని. వీఆర్ రూలింగ్ ద స్టేట్ విత్ ద మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు ఇచ్చిన అధికారంతో ఇక్కడ మేము పరిపాలన చేస్తున్నాం తప్ప మీలాగా మేము దొంగ లెక్కలు చేయలే కదా. మీరు దొంగ లెక్కలు చేసిండ్రు, మీరు అరాకిరి రాజకీయాలు చేసిండ్రు దేశంలో, ప్రత్యక్షంగా నిలబడున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో మీకు ప్రజలు మ్యాండేట్ ఇయ్యలే, ఇచ్చిండ్రా? కూడగొట్టిన మీరు ప్రజా తీర్పును శిరసావహించలే, అరాకిరి చేసి గవర్నమెంట్ ఊలగొట్టి దొడ్డిదారిన ఇయ్యలే. మీ గవర్నమెంట్ నడుపుతున్నారు కర్ణాటకలో. నిజం కాదా? నిజమా అవద్దమ్మా? మీకు తెలియదా? మధ్యప్రదేశ్లో మీరు గెలవలే, దొడ్డిదారిన ఇయ్యాల బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది అక్కడ. మీకు ప్రజలు తీర్పు ఇవ్వకున్నా, ప్రజలు ఇతర పార్టీలకు తీర్పు ఇచ్చినా దానిలో అరాకిరి చేసి దానిలో సొరబడి అప్రజాస్వామికంగా అక్కడ ప్రభుత్వాలను కూలదూసి ప్రభుత్వాలు నడిపే పార్టీ ఏదండి ఈ దేశంలో? ఇలా ఎవరు? మీ కర్ణాటకలో మ్యాండేట్ రాలే కానీ మీ గవర్నమెంట్ ఉన్నది. దీనికి సమాధానం ఏంది? మధ్యప్రదేశ్లో నీకు మ్యాండేట్ రాలే కానీ నీ గవర్నమెంట్ నడుపుతున్నావు. ఎట్లా నడుపుతున్నావు? అన్డెమోక్రాటిక్ కాదా? వీటిని ప్రశ్నిస్తే వీటి మీద మాట్లాడితే తప్ప? ఇది నిజం కాదా? మేము బాధ్యత ప్రజల తీర్పుతో గెలిచినాం. మేము గెలిచినాన్ని ఇక్కడ 107 సీట్లలో నీ డిపాజిట్ పోయింది. ఎస్, 107 స్థానాలలో నీ పార్టీ డిపాజిట్ పోయింది ఈ రాష్ట్రంలో. నిన్నగాక మనం నాగార్జున సాగర్లో డిపాజిట్ పోయింది కదా. మరి దాని మీద ఏంది నీ కథ? అంటే చాలా భయంకరంగా మీకు లొంగి ఉండి మీకు ఇబ్బందులు కలిగించకపోతే మీరు చెప్పింది వింటే వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు దేశభక్తులు. మీకు వ్యతిరేకం మాట్లాడితే, మీరు చేసే తప్పులను ఎత్తి చూపితే, మీరు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే వాళ్ళు దేశద్రోహులు. తెల్లారి వరకు కేసీఆర్ దేశద్రోహి అయిపోయాయి. ఇంకో స్టైల్ ఉంటుంది బీజేపీ. తెల్లాడాలకు దేశద్రోహిని చంపేయాలి, వారం 10 రోజుల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు మొదలు పెట్టాలి.
ఈడీతో రైళ్లు చేయించడం, ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు చేయించడం, ఇదే కదా మీ స్టైల్ దేశంలో. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టడం. ఇక్కడ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. మిస్టర్ బండి సంజయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్త. నా హద్దులు నాకు బాగా తెలుసు. మా హద్దులు మాకు తెలివయా? నేను హద్దు మీరి మాట్లాడినా? ఏం హద్దు మీరినా? నేను వడ్లు కొంటరా కొనరా అంటే హద్దు మీరినట్ట. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.